రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గుంటూరు జిల్లా పెరంగపురం మండలం గొల్లపాలెం గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య రైతు జశ్వంత్ కుమార్ గారు అయితే ఉన్నారు. వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి కేసీ 700 పవర్ వేటర్ అనేది కొనుగోలు చేశారు. మరి వారైతే ఈ మిషన్ అనేది దేని నిమిత్తం బుక్ చేసుకున్నారు, వారు ఏ పంట అనేది సాగు చేస్తున్నారు అనేది వారి మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, ఇప్పుడు మన కిసాన్ జాయిస్ కేసీ 700 మోడల్ అనేది మా దగ్గర దొరుకుతుందని మీకు ఎలా తెలిసింది? యూట్యూబ్లో చూసాను, కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ చూసాను. ఓకే, అంటే ఈ ఒక్క పవర్ వేటర్ చూసారా, ఇంకా వేరే కంపెనీలు ఏమైనా చూసారా? వర్క్షాప్ కంపెనీ కూడా చూసాను. ఓకే, తర్వాత ఇది చూసాను. ఓకే, అంటే ఇదే తీసుకోవడం గల కారణం ఏంటి? మరి రేట్ తక్కువ అన్న, 45,000కి వస్తుంది ఇది. ఓకే, అయితే 60 దాకా పడుతుంది. అదైతే 60,000 దాకా పడుతుంది. ఓన్లీ ఇంజిన్ ఒకటే 60,000. ఓకే, ఓకే, అంటే దేనికోసం తీసుకున్నారు ఈ మిషన్ అనేది? ఇది కల్టివేషన్ కోసం తీసుకున్నాను. ఓకే, అంటే మీరు ఏ పంట సాగు చేస్తున్నారు? పత్తి అని. పత్తి. ఎన్ని ఎకరాల పొలం ఉందండి? 3 ఎకరాలు. 3 ఎకరాల్లో పత్తి ఒకటైనా వేరే పంటలు ఏమైనా వేస్తారా? పత్తి వేస్తాను. ఓన్లీ పత్తే. ఇప్పుడు పత్తిలో సాగు కోసం అనేది ఈ మిషన్ అనేది తీసుకున్నారు. అవును. మరి మీరైతే మరి ట్రైల్ వేసారు కదా, మరి ఇక్కడికి వచ్చినాక మరి మీకు ఎలా అనిపించింది? బాగుందండి. అంటే ఫస్ట్ రొటావేటర్ వేసుకున్నారు కదా, రొటావేటర్ వేసిన దాని మీద మీరు ట్రైల్ వెళ్ళి వచ్చారు. మీకు ఎలా అనిపించింది రొటావేటర్ అనేది? బాగుందండి, సింపుల్గా ఉంది. అంటే వైబ్రేషన్ ఏమైనా అనిపించిందా? లేదండి. అంటే చాలా వాటికి ఏంటంటే చాలా మంది రైతులకి వైబ్రేషన్ వచ్చింది అని చెప్పి అనుకుంటారు. అంటే పొలం దగ్గరికి వచ్చి తోలింది వేరు అండ్ చూసింది వేరు. అంటే మీరైతే స్వయంగా నడిపారు కదా, అందుకని నేను అడుగుతున్నాను. ఇది మీకు వైబ్రేషన్ అనేది ఏమీ లేదు? లేదన్న. చాలా అంటే అటు ఇటు బెసకడం కానీ అలా అనిపించిందా? లేదన్న, బాగానే ఉంది. ఓకే, అంటే దాంతోపాటు పనిముట్లు కూడా తీసుకున్నారు కదా, గొర్రె తీసుకున్నారు. గొర్రె కూడా ట్రైల్ వేసారు మీరు. గొర్రె అనేది మీకు ఎలా అనిపించింది? బాగానే ఉందన్న. అంత ఓకే, ఫస్ట్లో కొద్దిగా కష్టంగా ఉంది, తర్వాత బాగుంది. అంటే ఎన్నాళ్ళ నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు? 2 సంవత్సరాలు అన్న. 2 సంవత్సరాల నుంచి. అంటే ఇంతకు ముందు ఈ మిషన్ల తోలిన అనుభవం ఏమైనా ఉందా? లేదన్న. మరి ఇంతకు ముందు ఎలా చేయించుకునే వాళ్ళు? మామూలుగా ఎద్దులు పెట్టి చేసాను. ఎద్దులు పెట్టి అంటే సొంత ఎడ్లు ఉన్నాయా బయట నుంచి? బయట నుంచి. ఎంత తీసుకుంటారు వాళ్ళు ఖర్చు? ఎకరానికి 700 తీసుకుంటారు. ఎకరానికి 700. ఇలా అయితే మండి మీరు పంట అయిపోయి లోపల ఎన్నిసార్లు చేయించుకుంటారు అలాగే సేద్యం అనేది? 4 నుంచి 5 సార్లు చేస్తాను. 4 నుంచి 5 సార్లు. ఓకే, మరి ఇప్పుడు ఈ మిషన్ తీసుకున్నారు కదా, ఈ మిషన్ అంటే మీరు స్వయంగా నడుపుకుంటారా లేదంటే వేరే వాళ్ళతో నడిపించడానికి? లేదన్న, స్వయంగా నడుపుకుంటాను. మీరు స్వయంగా చేసుకోవడానికి. ఓకే, అండ్ అప్పుడంటే ఎద్దులతో చేయించేవాళ్ళు, ఇప్పుడంటే ఈ మిషన్ ఉంది కదా, మరి ఆ ఖర్చులు అనేది అధిగమించగలరా అనే నమ్మకం ఉందా మీకు? మీరు బయటికి కూడా తోలుకుందాం అనుకుంటున్నారు. ఓకే, మీరు నడుపుకోగలరా నమ్మకం ఉందా మీకు? పూర్తిగా. అంటే మీకు అంటే ఓవరాల్గా అనేది మిషన్ నచ్చిందా అని? నచ్చిందన్న. ఇప్పుడు గేర్ ఆపరేషన్ ఇప్పుడు 1-2 గేర్లు చెప్పాను మీకు, రివర్స్ గేర్ చెప్పాను, ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ మార్చడం, పూర్తి మెయింటెనెన్స్ అనేది మీకు మొత్తం చెప్పాను కదా, పూర్తిగా అర్థమైందా? అదేండి. ఓకే, ఓవరాల్గా అనేది మీకు ఎలా అనిపించింది? బాగుందన్న. ఓకే ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా జశ్వంత్ కుమార్ గారి ఫీడ్బ్యాక్. మరి మీరు ఎవరైనా సరే ఈ మిషన్ కొనదలిచిన వారు కింద డిస్క్రిప్షన్లో మనకి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.